హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన ఫర్డినాండ్ అనే ఒక యూనిక్ అయిన అనిమేషన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. యూజువల్లీ బుల్స్ అంటే చాలా ఆక్రోషంగా, ఆవు అంటే ఫైట్ చేస్తాయనే కథ వినుంటారు. కానీ ఇక్కడ ఈ సినిమా హీరో అయిన ఫర్డినాండ్ చూడ్డానికి హైట్ వెయిట్ అని మాన్స్టర్ లా ఉన్న మనసు మాత్రం వెన్నలాంటి వాడు. అతని తండ్రి, ఫ్రెండ్స్ అని అందరూ టాప్ లెవెల్ బుల్ ఫైటింగ్ ఎద్దులవ్వాలనుకుంటే మన ఫర్డినాండ్ మాత్రం పూల మధ్య తిరుగుతూ పిల్లల మధ్య ఆడుకుంటూ లైఫ్ ని పీస్ఫుల్ గా గడపాలనుకుంటాడు. సో అతని ఆశ నెరవేరుతుందా లేదా అనే స్టోరీని చాలా కామెడీ ఇంకా అడ్వెంచరస్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా లేట్ ఎందుకు, పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే బుల్స్ ని క్యారీ చేసే ఒక పెద్ద ట్రక్ చాలా స్పీడ్ గా ఒక విశాలమైన పెద్ద మ్యాన్షన్ లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అదే టైంలో లోన ఈ చిన్న చిన్న ఎద్దు పిల్లలు ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాయి. అండ్ ఇక్కడే మనకి ఈ సినిమా హీరో అయిన చిన్నప్పటి ఫెర్డినాండ్ ని కూడా చూపిస్తారు. ఎస్, భయపడక్కర్లేదు, నేను ఇది ఖచ్చితంగా చేయగలనని గట్టి ఊపిరి పీల్చుకుని బాగా ధైర్యం తెచ్చుకున్న ఫెర్డినాండ్ ఆ కొట్లాట ప్రాక్టీస్ చేస్తున్న ఎద్దుల మధ్యలో నుండి నైస్ గా దూరి ఒక చిన్న పూల మొక్కకి నీళ్లు తీసుకుని వెళ్తుంటాడు. దగ్గరికి చేరుకున్న ఫెర్డినాండ్ ఇక్కడ మొక్కకి నీళ్లు పోస్తున్న సమయంలో ఈ పెద్ద ట్రక్ వచ్చిందని అక్కడున్న చిన్న ఎద్దు పిల్లలందరూ చాలా ఆనందంతో తన దగ్గరికి పరిగెడతారు. గాయ్స్ చూడండి, విన్నర్స్ ట్రక్ వచ్చేసిందని చిన్న వ్యాలంటైన్ ఎక్సైటెడ్ గా అరుస్తాడు. ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే ఈ ట్రక్ వెనక ఒక స్టోరీ ఉంటుంది కదా. అదేంటంటే వీళ్ళందరూ ఇప్పుడు స్పెయిన్ లోని ఒక బుల్ ఫామ్ లో ఉన్నారు. స్పెయిన్ అంటేనే బుల్ ఫైటింగ్ చాలా ఫేమస్ కదా. అందులోనూ వీళ్ళ దేశంలోని ఒక టాప్ లెవెల్ బుల్ ఫైటర్ ప్రతి ఏడాది ఇక్కడ నుంచి ఒక బలమైన బుల్ ని సెలెక్ట్ చేసి దాన్ని తీసుకువెళ్లి ఒక బుల్ ఫైట్ అరేంజ్ చేస్తాడు. సో ఆ ఫేమస్ అయిన బుల్ ఫైట్ లో పార్టిసిపేట్ చేయాలన్నదే ఇక్కడున్న బుల్స్ అన్నిటి జీవిత లక్ష్యం. అందుకే సెలెక్ట్ అవ్వడం కోసం ఇక్కడ అన్ని బుల్స్ చాలా చాలా కాంపిటేటివ్ గా ఉంటాయి. ఈసారి ఎవరిని పిక్ చేస్తారనుకుంటున్నారని ఫెర్డినాండ్ అడిగితే ఇంకెవరిని, ఖచ్చితంగా మా నాన్నని. నాకు కూడా కొమ్ములు వచ్చాక నన్నే పిక్ చేస్తారు. అండ్ నన్ను చూడ్డానికి మొత్తం స్పెయినే వస్తుందని వాలంటీనో చాలా గర్వంగా చెప్తాడు. నేను వరల్డ్ లోని స్ట్రాంగెస్ట్ బుల్ అయి మటడోర్ అంటే ఆ బుల్ ఫైటర్ ని చిటికలో ఓడిస్తానని మన వాలంటీనో కలలు కంటుంటే నువ్వలా కలల్లోనే బ్రతుకు, పెద్దయ్యాక పక్కా నేనే సెలెక్ట్ అవుతా. చూడు, నేను నా విక్టరీ స్మైల్ కూడా ప్రాక్టీస్ చేశానని క్యూట్ గా ఒక స్మైల్ ఇస్తాడు. ఇతని పేరు గువాపో. అవునా, ఈ చూడు ఆ మటడోర్ వచ్చేసాడని వాలంటీనో చెప్పగాని ఏంటి అంత బిగ్ వచ్చేసాడా, ఎక్కడ ఎక్కడ, అయ్యో నాకు కడుపులో తిప్పుతుంది అని పాపం నర్వస్ అయిన గువాపో మొహమే మారిపోతుంది. యాక్చువల్లీ గువాపో మిగతా టైంలో నార్మల్ గా ఉన్నా కొంచెం నర్వస్ అయితే చాలు అతనికి కళ్ళు తిరగడం మొదలవుతుంది. సరే ఆపండి, మీ ఇద్దరినీ కాదు నా వేహానికి నేను వస్తున్నట్టు కూడా చూడలేరు. సో కన్ఫర్మ్ గా నన్నే సెలెక్ట్ చేస్తారని ముద్దుగా మధ్యలోకి దూరుతాడు. వీడే బోన్స్. అయ్యో బోన్స్ ఆపరా, నిన్నైతే పక్కా సెలెక్ట్ చేయరు, ఎందుకో తెలుసా అని వాలంటీనో అడిగితే ఎందుకు సెలెక్ట్ చేయరని బోన్స్ ప్రశ్నిస్తాడు. దానికి వాలంటీనో అతన్ని ఒక్క గుద్దు గుద్ది, ఎందుకంటే నీ పేరుకు తగ్గట్టు నీ ఒంట్లో ఒట్టి బోన్సే ఉన్నాయని ఎగతాళిగా మాట్లాడతాడు. మన ఫెర్డినాండ్ ఒక సాఫ్టీ, మంచి మనసుతో పడిపోయిన బోన్స్ కి హెల్ప్ చేద్దామనుకుంటే బోన్స్ నాకు నీ హెల్ప్ ఏమక్కర్లేదని పక్కకు నెట్టేస్తాడు. అలా నెట్టేస్తూ లేస్తున్నప్పుడు బై మిస్టేక్ బోన్స్ ఆ పువ్వు మీద కాలు వేయబోతే మన పూకీ ఫెర్నాండెట్ గబాలుమని అతన్ని పక్కకి పుష్ చేసి జాగ్రత్త, దాన్ని మట్టేయకండని ప్రాధేయపడతాడు. ఓ, పవర్ బుల్ అవ్వమంటే పెద్ద ఫ్లవర్ బుల్ అయ్యాడు చూడండ్రా అని ఇతన్ని కూడా వాలంటీనో ఎగతాళి చేస్తూ ఆ పువ్వుని మట్టేయబోతే వద్దు ప్లీజ్, దాన్ని ఏం చేయొద్దని ఫెర్డినాండ్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇదే ఛాన్స్ అన్నట్టు వాలంటీనో సరే అయితే నాతో ఫైట్ చేసి ఓడించు, ఈ పువ్వుని వదిలేస్తానని రెడీ అయిపోతాడు. అప్పటికి మన హీరో ఉన్నాడే, గాంధీ ఫాలోవర్ అనుకుంటా, చాలా సీరియస్ గా నాకు నీతో గొడవ పడాలని లేదు, కావాలంటే నన్ను కొట్టుకో, కానీ ఈ పువ్వునేం చేయొద్దని చాలా అమాయకంగా ప్రతిమలుతుంటాడు. డైరెక్ట్ గా వాడికి నేను కొట్టే ఛాన్స్ ఇస్తే ఇందులో ఫన్ ఏముందని పక్క నుంచి గువాపో ఇంకా బోన్స్ ఫ్రస్ట్రేట్ అవుతారు. ఈ లోపల ఫామ్ లో ఉన్న పెద్ద బుల్స్ అన్ని ఎంతో పోటీ పడుతూ ఆ మటడోర్ కంట్లో పడాలని పరిగెట్టుకుంటూ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతాయి. ఇది చూసిన బేబీ బుల్స్ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో వాళ్ళ నాన్నలకి సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తుంటాయి. అందరూ వాలంటీనో వాళ్ళ ఫాదర్ సెలెక్ట్ అవుతాడనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ సెలెక్ట్ చేసే వ్యక్తి మన ఫెర్డినాండ్ వాళ్ళ నాన్నని సెలెక్ట్ చేస్తాడు. దీంతో వాళ్ళ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నా ఫెర్డినాండ్ మాత్రం చాలా భయంగా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలా నాన్న అని తన తండ్రిని విడిచుండడం ఇష్టం లేక బాధతో అడుగుతాడు. ఇదేం పిచ్చి ప్రశ్న, ఎస్ అఫ్ కోర్స్ నేను వెళ్ళాలి, ఆ మైదానంలో పోటీ చేసి గెలిచి గౌరవంతో తిరిగొస్తా, ఇదే మన బుల్స్ అందరి జీవిత లక్ష్యం అండ్ డ్రీమ్ కదా అని అన్నందుకు ఇది విని కన్ఫ్యూజ్ అయిన ఫెర్డినాండ్ మెల్లగా అయితే ఒకవేళ నాకు ఇలాంటి డ్రీమ్స్ లేకపోతే పర్వాలేదా నాన్న అని అమాయకంగా అడుగుతాడు. చూడు ఫెర్డినాండ్, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, పెద్దయ్యే కొద్దీ నీ డ్రీమ్స్ మారుతూ ఉంటాయి, నువ్వు ఫ్యూచర్ లో ఒక
ఒక పెద్ద బలమైన ఎత్తుగా పెరుగుతావు. అప్పుడు నువ్వే ఆ రింగ్ లో ఫైట్ చేసి లైఫ్ లో విన్నర్ అవ్వాలని ఆశపడతావని అంటాడు. ఇది విన్న ఫెర్డినాండ్ నాకు ఫైట్ చేయడం నచ్చదు, నేను ఫైట్ చేయకుండా లైఫ్ లో విన్నర్ అవ్వలేనా అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న, మనకి నిజంగానే ఈ ప్రపంచంలో అలా కూడా ఒక దారుంటుంటే బాగున్ను, బట్ మన బుల్స్ కి ఇప్పుడు ఇదొక్కటే దారి, ఇదే మన లైఫ్ అని సర్ది చెప్తాడు. ఇలా వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలో ఫెర్డినాండ్ వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళడానికి ఆ ట్రక్ వస్తుంది. అప్పుడు అతను వాళ్ళ నాన్న దగ్గర మీరు మళ్ళీ తిరిగొస్తారు కదా అని అడుగుతాడు. ఖచ్చితంగా గెలిచి తిరిగొస్తా, వచ్చాక నా సీక్రెట్ మూవ్స్, ఫైటింగ్ టెక్నిక్స్ అన్ని నీకు నేర్పిస్తానని మాటిచ్చి వాళ్ళ నాన్న బయలుదేరతాడు. ఆయన ట్రక్ ఎక్కాక అది స్లోగా వెళ్లిపోతూ ఉంటే ఈ ఫామ్ లో తనకి తోడుగా ఉన్న తన తండ్రి, ఆ ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా తనని ఒంటరిగా విడిచి వెళ్లిపోతున్నాడని ఫెర్డినాండ్ కి ఎందుకో ఏదో తెలియని భయం మొదలై రెస్ట్ తీసుకోవడానికి తన స్టేబుల్ కి వెళ్తాడు. ఇటు వాలంటీనో తన తండ్రి సెలెక్ట్ అవ్వలేదని కోపంతో రగిలిపోతూ కావాలని ఫెర్డినాండ్ పువ్వుని తొక్కిస్తాడు. మరో పక్క మన హీరో వాళ్ళ నాన్న తిరిగొస్తానని ప్రామిస్ చేశాడు కదా, అందుకని వాళ్ళ స్టేబుల్ డోర్ నే చూసుకుంటూ గంట వెయిట్ చేస్తాడు. ఆఫ్టర్నూన్ గడిచిపోతుంది, ఈవినింగ్ అవుతుంది, కానీ ఇంత సమయమైనా వాళ్ళ నాన్న తిరిగి రాకపోవడంతో ఫెర్డినాండ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఒక క్లీనర్ డోర్ ఓపెన్ చేస్తే అవతల వాళ్ళ నాన్న వచ్చేసాడనుకుని అపార్థం చేసుకుని పరిగెట్టి వెళ్లి చూసి పొద్దున్నే వాళ్ళ నాన్నతో వెళ్లిన ట్రక్ ఇప్పుడు ఖాళీగా తిరిగి రావడం చూస్తాడు. సరిగ్గా అదే సమయానికి పక్క స్టేబుల్లో ఉన్న వాలంటీనో వాళ్ళ నాన్న, ఇదే జరుగుతుందని నాకెప్పుడో తెలుసు, మీ నాన్న అంత స్ట్రాంగ్ ఏం కాడు, సాఫ్ట్ గా ఉన్న బుల్స్ ని వాళ్ళు చంపేస్తారని ఫెర్డినాండ్ ని మరికొంత భయపెడతాడు. అది విని ఫెర్డినాండ్ షాక్ లో ఫ్రీజ్ అయి వాళ్ళ నాన్నకి ఏమైందో అని ఆలోచిస్తూ అలా కూర్చుని అతని దగ్గరికి ఆ కేర్ టేకర్ రాగాని మెయిన్ డోర్ ఓపెన్ లో ఉందని చూసిన ఇతను ఇక తిరిగి చూడకుండా ఆ స్టేబుల్ నుంచి పారిపోతాడు. అలా పరిగెడుతున్న ఫెర్డినాండ్ అక్కడ వర్కర్స్ చేత చిక్కకుండా అదృష్టవశార్థం ఒక రన్నింగ్ ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. చాలా దూరం వెళ్ళాక ఈ నైట్ టైమ్ లో ఆ ట్రైన్ ఒక ప్లేస్ లో ఆగుతుంది. ఫెర్డినాండ్ కి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ అడవి మధ్యలోనే దిగి నడుస్తూ ఉండగా సడన్ గా వెనక నుంచి కుక్క అరుపు వినిపించేసరికి భయపడి స్లిప్ అయి పడిపోతాడు. దీంతో డైరెక్ట్ గా మరుసటి రోజు ఉదయమే అతనికి మెలకు వస్తుంది. చుట్టూ ప్లేస్ కొత్తగా ఉండడం చూసి ఎక్కడున్నానబ్బా అని ఆలోచిస్తున్న ఫెర్డినాండ్ నీనా అనే చిన్న పాప తనున్న గదిలోకి ఎంటర్ అవ్వడం చూస్తాడు. ఫామ్ లో పెద్దగా మనుషులతో కాంటాక్ట్ లేకుండా పెరిగిన ఇతను నీనాని చూసి అలర్ట్ అయి భయంలో వెనక్కి వెళ్తూ నెక్స్ట్ సెకండ్ అనుకోకుండా తను తలలో పెట్టుకునున్న పువ్వు స్మెల్ కి అట్రాక్ట్ అయి తన భయమంతా మర్చిపోయి నీనా దగ్గరికి వెళ్లి ఆ పువ్వుని స్మెల్ చేస్తూ ఉంటాడు. దాంతో తాను కూడా ఫెర్డినాండ్ ని హక్ చేసుకుని ఇకపై నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి అతన్ని బయటకు తీసుకువెళ్లి వాళ్ళ పూల గార్డెన్ ని చూపిస్తుంది. యాక్చువల్లీ నీనా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్లవర్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఆ గార్డెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. నిన్న రాత్రి ఫెర్డినాండ్ దారిలో పడిపోయి ఉండడం చూసి నీనా వాళ్ళ నానే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. నీనా అతని దగ్గర ఇకపై ఇదే నీ ఇల్లని చెప్పి ఆడుకోవడానికి ఒక చిన్న కొండ మీదకి తీసుకువెళ్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత ఫ్రీగా తిరుగుతున్న ఫెర్డినాండ్ అన్నిటినీ కొత్తగా చూస్తూ ఆ సీనరీ మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. అందులోనూ మనోడికి పూలంటే తెగ ఇష్టం కదా, ఆ పూల తోటలో పూలని చూస్తూ నీనా వాళ్ళ ఫ్యామిలీతో కలిసిమెలిసి అండ్ వాళ్ళ కుక్క పోకోతో ఆడుకుంటూ ఎంతో హ్యాపీగా పెరుగుతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మన ఫెర్డినాండ్ సైజ్ లో పెరిగిన క్యారెక్టర్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఒక పీస్ లవ్వింగ్ స్వీట్ బుల్ గానే ఉంటాడు. ఒక రోజు పొద్దున్నే అతను చాలా ఎక్సైట్మెంట్ తో లేచి ఎందుకో చాలా ఆనందంగా ఉన్నట్టు చూపిస్తారు. ఏమా అని చూస్తే ఈ రోజు వాళ్ళ ఊర్లో ఒక ఫ్లవర్ ఫెస్టివల్ జరగబోతుంది, అందుకే ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండే డాగి పోకో నీకొక బ్యాడ్ న్యూస్ అనగాని ఈ రోజు నో బ్యాడ్ న్యూసెస్ అని చెప్పి అసలు వాడేం చెప్పడానికి వస్తున్నాడో కూడా వినిపించుకోడు. అప్పుడు అక్కడికి వచ్చిన నీనా నువ్వు వెళ్ళడానికి రెడీయా అంటే నీనా వాళ్ళ నానేమో ఈసారి ఫ్లవర్ ఫెస్టివల్ కి ఫెర్డినాండ్ మనతో రాలేడని అంటాడు. అది విన్న వీళ్ళిద్దరూ ఎందుకు రాలేడని షాక్ అయితే బికాస్ ఫెర్డినాండ్ ఇంకా చిన్న కాఫ్యం కాదు, అతని మంచి కోసమే చెప్తున్నానని వాళ్ళ నాన్న అంటాడు. దాంతో ఫెర్డినాండ్ రాకపోతే నేను కూడా రానని నీనా మొండిగా కూర్చుంటుంది. కానీ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఫెర్డినాండ్ ని అక్కడే ఉంచి నువ్విక్కడే బుద్ధిగా వెయిట్ చేయి, నేను నీకోసం ఒక మంచి బొకే తీసుకొస్తానని ప్రామిస్ చేసి నీనా వాళ్ళ నాన్న ఇంకా పోకో వెళ్లిపోతారు. ఆయన ఫెర్డినాండ్ కి సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ ఫ్లవర్ ఫెస్టివల్ ని మిస్ అవ్వడం అస్సలు నచ్చక వెళ్ళాలా వద్దా అని ఏదేదో ప్లాన్ చేసి ఇంకా మొత్తానికి నేను మొత్తం 10 లెక్క పెట్టే లోపు ఈ గుడ్డు పూర్తిగా హ్యాచ్ అవ్వకపోతే నేను ఫెస్టివల్ కి వెళ్తానని డిసైడ్ అయి 1, 2, 3 ఈలోగా ఆ గుడ్డు నిజంగానే పగలడం చూసి 4, 5, 6, 7, 9, 10 ఇదో వస్తున్నానని తుఫాన్లా పరిగెడతాడు. ఫెర్డినాండ్ మనుషుల కన్నా చాలా హైట్ అండ్ వెయిట్ తో ఉండడంతో అతని పెద్ద ఆకారం చూసి అక్కడున్న ఎంతో మంది ఆశ్చర్యంతో షాక్ కి గురవుతారు. ఫెర్డినాండ్ ఇదేది పట్టించుకోకుండా పిల్లలతో ఆడుకుంటూ జాలీగా ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉంటాడు. అంతా సభ్యంగా జరుగుతుందనుకునేసరికి అనుకోకుండా ఫెర్డినాండ్ ని ఒక తేనెతీగ కుడుతుంది. ఇంకా అంతే, నొప్పిలో గట్టిగా అరుస్తూ అటు ఇటు గెంతడంతో అతని కంటికి బట్టలు చుట్టుకుంటాయి. దాంతో ఫెర్డినాండ్
ఫెర్డినాండ్ కళ్ళు కనిపించక పక్కనున్న వస్తువులన్నిటికీ గుద్దుకుంటూ ఉంటాడు. కానీ అక్కడున్న అందరూ ఫెర్డినాండ్ ఆక్రోశంలో కంట్రోల్ తప్పాడని అపార్థం చేసుకుని నీనా వాళ్ళ నాన్నతో సహా అందరూ భయంలో చెరోవైపు పరిగెట్టడం మొదలు పెడతారు. ఈ ప్రాసెస్ లో ఒక చిన్న బేబీ మిస్ అయిపోతుంది. సిచ్యువేషన్ అర్థం కాని ఫెర్డినాండ్ మంచి మనసుతో ఆ బేబీని కాపాడడానికి ప్రయత్నించి ఆ ఫెస్టివల్ ఏరియా మొత్తం రచ్చరచ్చ చేస్తాడు. ఈ విషయం తెలుసుకుని ఫెర్డినాండ్ ని పట్టుకోవడం కోసం అనిమల్ కంట్రోల్ ఇంకా పోలీసులందరూ వస్తారు. వీళ్ళకి దొరకకూడదని అతను కూడా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా ఒక సిచ్యువేషన్ లో అనిమల్ కంట్రోల్ వాళ్ళు ఫెర్డినాండ్ ని పట్టుకుని బలవంతంగా ట్రక్ ఎక్కిస్తుండగా అక్కడికి నీనా వచ్చి మీరు అపార్థం చేసుకుంటున్నారు, ఫెర్డినాండ్ చాలా జెంటిల్ బుల్, ఎవరిని ఏం చేయడని చెప్తూ ఉండగా ఆ ఆఫీసర్ ఏదో జోక్ విన్నట్టు ఏంటి ఏం చేయడా, ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు, ఇదంతా నువ్వు చెప్పిన ఈ జెంటిల్ బుల్లే చేసిందని ఆ ఫ్లవర్ ఫెస్టివల్ ఏరియా మొత్తం చూపిస్తాడు. ఆ చోటంతా డ్యామేజ్ అయిపోయి ప్రజలందరూ ఆ బీస్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోండని గోల చేస్తుంటారు. ఇంకా నువ్వేం చెప్పినా పనికిరాదు, ఇంత డేంజరస్ అయిన బుల్ ని ప్రజల మధ్య వదిలేయలేం, ఇతను వెళ్లిపోవడమే అందరికీ మంచిదని ఫెర్డినాండ్ ని తీసుకువెళ్లిపోతారు. ఇది చూసి వాళ్ళ నాపలేక నీనా చాలా ఏడుస్తుంది. మరోవైపు ఆ ట్రక్ ఫెర్డినాండ్ ని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? అతను చిన్నప్పుడు ఏ బుల్ ఫామ్ నుంచి అయితే తప్పించుకున్నాడో మళ్ళీ అదే చోటుకి తిరిగి తీసుకువెళ్తున్నారు. ఇది చూసి ఫెర్డినాండ్ బాగా భయపడి రే రాంగ్ రూట్ లో వెళ్తున్నారా, ట్రక్ ఆపండి, ఏ చోటైనా పర్వాలేదు, ఆ ఒక్క చోటు మాత్రం వద్దురా బాబని అరిచి గోల చేసి రచ్చరచ్చ చేస్తుంటాడు. ఇక్కడ ఎద్దులకి కోపం వస్తే వాటిని శాంతిపరచడానికి శాంతిష్టి మేక ఒకటి పెంచుతున్నారు. దాని పేరు లూప్. ఫెర్డినాండ్ ని శాంతపరచడానికి ఆ మేక లూప్ ని లోపలేయమని ఆ ఫామ్ ఓనర్ అయిన మొరేనో చెప్తాడు. యాక్చువల్లీ లూప్ కి వాళ్ళతన్ని అలా వాడుకోవడం అస్సలు నచ్చదు. అయినా పోషిస్తున్నారు కాబట్టి నచ్చకపోయినా ఇచ్చిన పని చేస్తుంది. నా పేరు లూపు, నిన్ను బయటకు తీసుకువెళ్ళకపోతే నన్ను పెడతారు సూపు, సో నీ కోపం కొంచెం ఆపు అని వలవలా మాట్లాడుతూ నీకొక ట్రిక్ చెప్తా, ఫాలో అవ్వంటూ ఊపిరి బాగా పీల్చుకుని మెల్లగా వదులు, లాగో వదులు, లాగో వదులు అని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్ని నేర్పిస్తూ పిచ్చి చేస్తుంది. చాలాసేపు కుస్తీ పట్టాక ఆఖరికి ఫెర్డినాండ్ వ్యాన్ నుంచి బయటకొస్తాడు. అతని ఆకారం చూడగానే ఆ ఫామ్ ఓనర్ మొరేనో ఇంకా అక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ బాగా ఆశ్చర్యపోయి అనిమల్ కంట్రోల్ వాళ్ళు చెప్పినట్టు వీడు బుల్ ఫైటింగ్ చేయడానికి పుట్టినట్టున్నాడని చాలా సంతోషపడతారు. ఇక్కడ మన లూప్ కూడా ఫెర్డినాండ్ సైజ్ చూసి సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు ఫెర్డినాండ్ తన దగ్గర నాకు నువ్వు ఒక సహాయం చేస్తావా అని అడుగుతాడు. మన ఫెర్డినాండ్ గురించి తెలియని లూప్ నార్మల్ గా బుల్స్ అన్ని ఈ ఫామ్ లో నుంచి బుల్ ఫైటింగ్ కి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటాయి కదా, మన హీరో కూడా దానికే హెల్ప్ అడుగుతున్నాడని అపార్థం చేసుకుంటుంది. అందులోనూ లైఫ్ అంతా ఒంటరిగా గడిపి ఫ్రెండ్స్ ఎవరూ లేని లూప్ కి ఫెర్డినాండ్ హెల్ప్ అడగగానే తనకొక ఫ్రెండ్ దొరికాడని పట్టలేనంత సంతోషంతో ఎగిరి గెంతులేస్తుంది. నా దగ్గర హెల్ప్ అడిగి నువ్వు నీ జీవితంలోని బెస్ట్ డిసిషన్ తీసుకున్నావు, ఛాంపియన్ అవడానికి కావాల్సిన హైట్ వెయిట్ బాడీ రిఫ్లెక్సెస్ అన్ని నీ దగ్గర ఉన్నాయి, రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామని వాగుతూ పోవడంతో లేదు మిస్ లూప్ గారు, మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు, నేను ఫైటింగ్ కి హెల్ప్ అడగట్లేదు దేవుడా అని మొత్తుకున్నా వినకుండా మాట్లాడుతూనే ఉంటుంది ఈ వాసపిట్ట. నేను ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ అడుగుతున్నానంటే ఇదే నీ ఇల్లు, ఇదే బుల్స్ అందరి కళ నెరవేర్చే చోటని చెప్పి అతన్ని లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి వెళ్తున్న ఫెర్డినాండ్ మళ్ళీ తన పాత ఫ్రెండ్స్ అందరినీ కలవాలా అని భయపడుతూ ఉంటాడు. కానీ ఇదేదీ తెలియని లూప్ రే ఎద్దులారా, ఇన్నాళ్ళు నన్ను ఎంత చులకనగా చూసారా, ఇప్పుడు మీ బ్యాండ్ బజాయించడానికి నా శిష్యుడు వచ్చాడు చూడండి, వీడు బుల్స్ ల మధ్య బీస్ట్, మనుషుల మధ్య మాన్స్టర్, బుల్ ఫైటింగ్ లో రేపటి సూపర్ స్టార్, నాకు పేరు తెచ్చివ్వబోయే లక్కీ స్టార్, రారా బంగారం అని అన్యాయంగా ఓవర్ బిల్డప్ ఇస్తుంది. ఫైట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆగి ఆ పెద్ద బుల్ ని చూసి ఫెర్డినాండ్ ఇది నువ్వేనా అని బోన్స్ అడిగితే ఈ వసపిట్ట లూప్ ఊరుకోకుండా మళ్ళీ మధ్యలో దూరి ఫెర్డినాండా చి అదేం పేరు, నీ అసలు పేరేంటో చెప్పు కిల్లర్ అని ఇంకా హైప్ చేస్తుంది. తన గురించి తెలిసిన మిగతా బుల్స్ తనని పట్టించుకోకుండా ఫెర్డినాండ్ ని సరౌండ్ చేస్తాయి. బోన్స్, గువాపో ఇంకా వాలెంటినో ఒక్కొక్కరుగా వచ్చి ఫెర్డినాండ్ తో మాట్లాడతారు. మాట్లాడడం కన్నా మెయిన్ గా అందరూ పాపం ఫెర్డినాండ్ వాళ్ళని భయపెట్టడానికి అండ్ వాళ్ళని ఓడించి వాళ్ళకన్నా తనే బెటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడని పెద్దగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. పాపం వీళ్ళకేం తెలుసు మనోడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో ఎప్పుడు ఇక్కడ నుంచి చెక్కిద్దామా అని చూస్తున్నాడు. వాలెంటినో, గువాపో ఇంకా బోన్స్ వీళ్ళ ముగ్గురు తప్ప అక్కడ ఇంకో 2 కొత్త బుల్స్ కూడా ఉంటాయి. లూప్ ఫెర్డినాండ్ కి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వీడి పేరు ఆగ్నస్, జుత్తు కళ్ళు కప్పేయడం వల్ల వీడికి అస్సలు కళ్ళు కనిపించదు అండ్ వీడు పూర్తిగా ల్యాబ్ లో తయారు చేయబడ్డ ఒక స్పెషల్ రకం ఎద్దు బ్రీడ్. వీడు మాట్లాడు ఏం జరిగినా రియాక్షన్ ఇవ్వడు,
కట్ చేసి ఆ రోజు రాత్రి నిద్రపోవడానికి అందరూ వాళ్ళ షెడ్స్ కి వెళ్తారు. మన లూప్ ఫెర్డినాండ్ ని తన షెడ్ కి తీసుకువెళ్తుంది. లూప్ నిద్రపోయాక మిడ్ నైట్ లో అక్కడికి 3 ముళ్ళ పందులు వస్తాయి. అవి నైస్ గా ఫెర్డినాండ్ వస్తువులు దొంగలించాలనుకున్నప్పుడు అనుకోకుండా లూప్ కి మెలకు వచ్చి తను వాటితో గొడవ పడుతుంది. ఇలా వీళ్ళు ఫైట్ చేయడంతో అమాయకంగా మధ్యలో ఇరుక్కున్న ఫెర్డినాండ్ వేరే దారి లేక వాళ్ళని ఆపి, అనవసరంగా ఇంత గొడవ పడుతున్నారు, మీరు దొంగతనం చేయక్కర్లేదు, కావాలంటే ఇవి తీసుకోండి అని ఆ ముళ్ళ పందులకి చెప్తాడు. ఇది విని ఆ ముళ్ళ పందులు చాలా హ్యాపీ అవుతాయి. అందులో ఒకటి మాత్రం, నువ్వు చాలా మంచివాడివి, కానీ ఇది నీకు సరైన ప్లేస్ కాదు, ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవని చెప్తాడు. అండ్ ఒక రకంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫెర్డినాండ్ ఈ 3 ముళ్ళ పందులతో కూడా ఫ్రెండ్స్ అవుతాడు. అవి వెళ్లిపోయాక కూడా ఫెర్డినాండ్ నిద్రపోకుండా ఇంటికి వెళ్లాలని ఆలోచించి ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా షెడ్ నుంచి బయటకు వెళ్తాడు. బట్ ఈ ఫామ్ నుంచి అతను వెళ్లిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, కాబట్టి ఎటు వెళ్లాలో అర్థం కాక నడుస్తూ నడుస్తూ ఒక ఫెన్స్ దాటుదాం అనుకునేసరికి అన్ఫార్చునేట్లీ కరెంట్ షాక్ తగిలి కింద పడిపోతాడు. ఈ సౌండ్ విని లోపల నుంచి 3 గుర్రాలు వచ్చి కిందున్న ఫెర్డినాండ్ ని చూసి బాగా నవ్వుతాయి. యాక్చువల్లీ ఈ 3 గుర్రాలకి అవి చాలా అందంగా ఉంటాయని పొగరు. అండ్ ఆ పొగరుతో అనవసరమైన యాటిట్యూడ్ కూడా చూపిస్తాయి. అందం కోసం సున్నితంగా పెంచుకుంటున్న అలాంటి టాప్ క్లాస్ గుర్రాలు ఉండాల్సిన ఈ చోటికి ఎద్దులా పెరిగిన నువ్వెద్దువే కదా, ఏదో ఒకటి ఎందుకొచ్చావో చెప్పు అని అడిగితే వాళ్ళ యాటిట్యూడ్ పెద్దగా పట్టించుకొని ఫెర్డినాండ్ కూడా వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో చెప్తారా అని అడుగుతాడు. ఓ అదా, స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని జంప్ చేసుకుని ముందుకొస్తే నువ్వు అనుకున్నట్టు బయటకు వెళ్ళిపోవచ్చురా బాబు, ఇంత సీరియస్ గా వింటున్నావేంటి, నిజంగానే నమ్మేశావా? చాచా, కండలున్న దగ్గర బుర్ర ఉండేదని పెద్దలు నిజమే చెప్పారన్నమాట. వాటర్ సిల్లీ ఫెల్లో అని ఫెర్డినాండ్ ని బాగా ఇన్సల్ట్ చేసి నువ్వు బలవంతంగా ఇంకోసారి వస్తే మేము హ్యూమన్స్ ని అలర్ట్ చేస్తామని చెప్పి లోపలికి వెళ్ళిపోతాయి. వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలో ఫెర్డినాండ్ ఆ 3 ముళ్ళ పందులు షాక్ కొట్టకుండా గ్లౌస్ యూస్ చేసి ఆ ఫెన్స్ దాటడం నోట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం లేవగానే లూప్ ఈ రోజు స్పెయిన్ లోని బెస్ట్ బుల్ ఫైటర్ అయిన ఎల్ ప్రిమరో ఇక్కడికి వస్తున్నాడని మాట్లాడుకోవడం వింటుంది. ఇంకా అంతే, లూప్ ఉత్సాహానికి అసలు హద్దే లేకుండా వెంటనే అన్ని బుల్స్ ని లేపి వాళ్ళకి సంగతి అరిచేర్చి చెప్తుంది. వీళ్ళిలా మాట్లాడుతూ బయటకొచ్చేసరికి ఎల్ ప్రిమరో చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ ఆ ఫామ్ లోపలికి వస్తాడు. ఓనర్ మొరెనో ముందుకు వెళ్లి అతనితో హ్యాండ్ షేక్ చేద్దామని చూస్తే ఆ ఎల్ ప్రిమరో వచ్చి రాగానే నేనెవరు పడితే వాళ్ళతో హ్యాండ్ షేక్ చేయను, ఫైట్ ని తప్ప నా బాడీని దేనికి వాడను, షూషు దూరంగా పో. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఈ ఏడాది జరగబోయేదే నా ఆఖరి బుల్ ఫైట్, సో దానికోసం ఒక బెస్ట్ బుల్ ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇదిగో నా లగేజ్, మీ దగ్గర ఉన్న బెస్ట్ రూమ్ కి తీసుకువెళ్ళండి. 3 రోజులు ఇక్కడే స్టే చేసి నాకు కావాల్సిన ఎద్దుని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి లోపలికి వెళ్తాడు. దాంతో నెక్స్ట్ డే కసితో బుల్ ఫైటే జీవిత లక్ష్యమని పెరిగిన ఈ బుల్స్ అన్ని పోటాపోటీగా రంగస్థలంలోకి దిగుతాయి. ఎల్ ప్రిమరో బాల్కనీలో నిల్చుని ఇంప్రెస్ మీ అనడం, పక్కనే ఉన్న ఫామ్ ఓనర్ డోర్స్ ఓపెన్ చేయండిరా అని అరవడం, తలుపు తెరవగానే ఎట్లు పరిగెట్టుకుంటూ వస్తాయని చూస్తే దురదృష్టవశార్థం మన ఫెర్డినాండ్ డోర్ కి అడ్డంగా నిల్చుని తాను లోపలికి వెళ్లకుండా వెనకున్న మిగతా ఎడ్లని లోపలికి వెళ్లనివ్వకుండా పాపం అందరి కొంప ముంచేస్తాడు. లెగరా తప్పుకోరా అని ఎంత అరిచినా అతను వినిపించుకోకపోయేసరికి వాలంటీనోకి కోపం వచ్చి కొమ్ములతో అతన్ని పొడవడంతో నొప్పిలో అరుచుకుంటూ ముందుకు పరిగెడతాడు. సరే లోపలికి వెళ్ళాయే, ఇక్కడైనా సీరియస్ గా ఫైట్ చేస్తాయనుకుంటే ఇదే మీరు చేసిన తప్పు. ఆగ్నస్ కళ్ళు కనిపించక తిరుగుతుంటాడు. బోన్స్ అక్కడ రెడ్ క్లాత్ పట్టుకున్న డమ్మీతో ఫైట్ చేయకుండా రివర్స్ లో తన ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ నా స్పీడ్ చూసావా, నా పోస్ట్ చూసావా అని ఫన్ చేస్తుంటాడు. మరోవైపు గువాపో భయంలో కళ్ళు తిరిగి వాంతొచ్చేలా ఉందని నిలబడలేక నిల్చునుంటాడు పాపం. సరే ఉన్న వాటిలో కాస్తో కోస్తో బ్రెయిన్ సరిగ్గా పనిచేసే వాలంటీనో అయినా సెలక్షన్ పై కాన్సన్ట్రేట్ చేస్తాడనుకుంటే వాడు మన ఫెర్డినాండ్ దగ్గరకొచ్చి ఈ రోజు నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకుందాం రా అని అతన్ని డ్యూయల్ కి పిలిచి టార్చర్ చేస్తాడు. సరే వేరే దారి లేదు, వాడితో ఫైట్ చేయి, వెయిట్ చేస్తున్న వెంటనే లూప్ ఫెర్డినాండ్ ని మోటివేట్ చేస్తే నాకు వైలెన్స్ నచ్చదని ఫెర్డినాండ్ పార్క్ వచ్చినట్టు అక్కడే కూర్చుండిపోతాడు. ఇలా చేయాల్సిన ఒక్క పని తప్ప మిగతా అన్ని పనులు చేసి ఈ బుల్స్ అన్ని గ్రౌండ్ లో కామెడీ చేస్తుంటాయి. ఇదంతా చూసిన ఎల్ ప్రిమరో ఆ ఓనర్ దగ్గర నీ దగ్గర ఉన్న బుల్స్ కి బుద్ధి లేదు బలము లేదు, వీటిని ఫైట్ కోసం పెంచావా మీట్ కోసం పెంచావా అని తిట్టడంతో లేదు ఈ రోజు ఏదో పొరపాటు జరిగినట్టుంది, ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఆ ఓనర్ బ్రతిమాలడంతో ఇంకో 2 days నేను ఇక్కడే వెయిట్ చేస్తా, ఆలోగా నువ్వు ఈ ఎడ్లని రెడీ చేయకపోతే ఇంకా జీవితంలో ఏ బుల్ ఫైటర్ నీ దగ్గరికి రాకుండా చేస్తానని ఎల్ ప్రిమరో ఆ ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో వాలంటీనో ఫెర్డినాండ్ వల్లే ఇదంతా అయ్యింది, వాడొక పిరికివాడని తిడతాడు. దానికి ఫెర్డినాండ్ నేను ఫైట్ చేయనంత మాత్రాన పిరికివాడిని కాదు, ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయని చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో వీళ్ళకి బయట నుంచి గువాపో అరవడం వినిపించి ఏంటని వెళ్లి చూస్తే వాడిని సెలెక్ట్ చేసి ట్రక్ లో ఎక్కిస్తుంటారు. ఊరికన్నా ముందు స్ప్రో కోల్పోయాడు, వీడిని సెలెక్ట్ చేశారేంట్రా అని అందరూ ఆశ్చర్యపోతున్నప్పుడే తెలుస్తుంది గువాపోని సెలెక్ట్ చేసింది ఫైట్ కోసం కాదు మీట్ కోసం
కోసమని. అతన్నిప్పుడు చాపర్స్ అంటే వీక్ గా ఉన్న బుల్స్ అన్నిటినీ చంపి వాటి మాంసాన్ని అమ్మేస్తారు. అదిగో అతన్ని చంపి కట్ చేసి ఆ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బోన్స్ వాలంటీనో దగ్గర, నువ్వు ఫెర్డినాండ్ తో ఫైట్ చేయాలనుకుని ఉండకపోతే ఇదంతా జరుగుండేదే కాదు, ఇదంతటికి నువ్వే కారణం, నీ వల్లే గువాపో చనిపోబోతున్నాడని చెప్పి బాధపడతాడు. ఆ రోజు రాత్రి బోన్స్ తన షెడ్ లో ఏడుస్తున్నప్పుడు ఈ శబ్దం వినిపించి తొంగి చూసిన ఫెర్డినాండ్ అతనికి సర్ది చెప్తాడు. ఎంతైనా గువాపో ఇంకా బోన్స్ కలిసి పెరిగారు కదా, అతనికి బ్రదర్ లాంటి వాడు చనిపోబోతున్నాడని చెప్తే ఎవరు మాత్రం తట్టుకోగలరు. సో ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారినప్పటి నుంచి బుల్స్ అన్ని బెస్ట్ అవ్వడానికి తెగ ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు కూడా చెక్క ముక్కలాగా చక్కగా కూర్చునుంటాడు. అన్ని ఎడ్లు స్పీడ్, టైం మేనేజ్మెంట్, ఫైటింగ్ టెక్నిక్స్, రిఫ్లెక్సెస్ అని ఏదో ఒలింపిక్ కి వెళ్తున్నట్టు రెడీ అవుతుంటాయి. వాటిలో ఈ ఆగ్నస్ ఉన్నాడు కదా, కళ్ళు కనిపించక ప్రాక్టీస్ మధ్యలో టోటల్ గా వేరే డైరెక్షన్ లో సంబంధమే లేనట్టు స్పీడ్ గా పరిగెడుతూ ముందున్న ఒక చిన్న బండిని తొక్కేసేలా వెళ్తాడు. ఇది చూసిన ఫెర్డినాండ్ వెంటనే ఏదో గాలిలా అతి వేగంగా వెళ్లి అంత పెద్ద ఆగ్నస్ ని ఈజీగా పక్కకు తోసేసి స్పీడ్ గా వెళ్లడం వల్ల అతని వేగం కంట్రోల్ చేయడానికి ఒక పెద్ద జంప్ చేసి డైరెక్ట్ గా వెళ్లి కొమ్ములతో ముందున్న వాటర్ ట్యాంక్ కి గుద్దుకుంటాడు. ఈ గోలలో పాపం ఆ బుల్లి బండి భయంలో కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన ఫెర్డినాండ్ దానికి లైట్ గా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ స్వీట్ బండి, క్యూట్ బండి, లేలేలే అని తెగ కంగారు పడిపోతుంటాడు. అదృష్టం ఒక్కసారి తలుపు తడితే దురదృష్టం 100 సార్లు తడుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇక్కడ ఫెర్డినాండ్ ఈజీగా ఆగ్నస్ ని తొయ్యడం, అంత పెద్ద జంప్ చేయడం అంతా ఎల్ ప్రిమారో చూసేసుంటాడు. దీంతో అతనికి ఫెర్డినాండ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ విషయం తెలియని ఫెర్డినాండ్ ఆగ్నస్ జుత్తు కదిపి కళ్ళు కనిపించట్లేదంటే హెయిర్ స్టైల్ మార్చు బ్రో అని హెల్ప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. కానీ లూప్ కి మాత్రం ఫెర్డినాండ్ తన కాంపిటీటర్ కి హెల్ప్ చేశాడని బాగా కోపం వచ్చి చెడామడా తిడుతుంది. ఇవన్నిటికీ మధ్య ఒక సిచ్యువేషన్ లో ఆ 3 గుర్రాలున్నాయి. అవి ఈ ఎద్దుల దగ్గరకొచ్చి మేమే గొప్ప, మీరంతా చెత్త అని ఓవర్ గా మాట్లాడడంతో ఎవరు బెస్టో తెలుసుకోవడానికి ఈ బుల్స్ కి హార్స్ కి మధ్య ఒక డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందంటే చూసుకోండి. చెప్పకూడదు గానీ వామో, ఈ బుల్స్ అన్ని ఫైట్ చేయడం మానేసి డాన్స్ చేసుకుని బ్రతికేయొచ్చు. అండ్ నాట్ సర్ప్రైజింగ్లీ ఈ కాంపిటీషన్ లో ఆ బుల్సే గెలుస్తాయి. అది మాత్రం కాదు, అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ ఇన్సిడెంట్ వల్ల ఈ బుల్స్ కి మధ్య ఒక రెవల్యూషనరీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఫెర్డినాండ్ అందరికి బయట ఇంకో మంచి అందమైన ప్రపంచం ఉంది. ఈ బుల్ ఫైటింగ్ అండ్ చాపర్స్ ఒక్కటే లోకం కాదని చెప్తూ ఉంటే మిగతా బుల్స్ ఆల్మోస్ట్ అతను చెప్పింది విని కన్విన్స్ అయిపోతారన్న సమయానికి వాలంటీనో వచ్చి అంతా పాడు చేసి అందరూ వాళ్ళ దారిలో వెళ్లేటట్టు చేస్తాడు. కానీ లూప్ మాత్రం ఫెర్డినాండ్ చెప్పింది విని కన్విన్స్ అయి బయట ప్రపంచానికి వెళ్లి ఎలా ఉంటుందో చూడాలన్న ఆశ తన మనసులో పుడుతుంది. అయినా ఇక్కడ నుంచి బయటపడే దారి లేదు, మరెలా అని తను అడిగితే దానికి ఫెర్డినాండ్ ఆలోచించి లేదు, ఒక దారుందని అంటాడు. ఇంతకు ముందు సీన్ లో ఆ 3 ముళ్ళ పందులు ఫెన్స్ దాటాయి కదా, వాటి గురించి చెప్తున్నాడు. ఎలాగోలా వాటిని బ్రతిమాలి కన్విన్స్ చేసి అవి చెప్పినట్టే వాటి వెనకాల ఫాలో అవుతూ ఆల్మోస్ట్ ఆ ఫామ్ నుంచి బయటపడిపోతారన్న టైంలో ఒక పెద్ద రూమ్ లో ఫెర్డినాండ్ చనిపోయిన చాలా బుల్ ఫోటోస్ ఇంకా వాటి కొమ్ములుండడం చూస్తాడు. ట్విస్ట్ ఏంటంటే వరాసగా ఉన్న ఆ ఫోటోస్ కి మధ్య ఫెర్డినాండ్ వాళ్ళ నాన్న పిక్చర్ ఇంకా కొమ్ములు కూడా ఉంటాయి. అప్పుడు లూప్ అతని దగ్గర మన ఫామ్ లో ఉన్న బుల్స్ అన్ని ఈ ఎల్ ప్రిమారో వాళ్ళని సెలెక్ట్ చేస్తే బ్రతికేయొచ్చు అనుకుంటున్నాయి కదా, అదంతా పచ్చి అబద్ధం. అసలు నిజం ఏంటో తెలుసా ఫెర్డినాండ్, అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇక్కడున్న ఈ బుల్స్ అన్ని సాధిస్తామన్న ఆశతో ఫైట్ కి వెళ్లి అతని చేత దారుణంగా చనిపోయాయని చెప్తుంది. అది విని ఎలా చూసినా ఇక్కడున్న వాళ్ళందరూ ఆ ఎల్ ప్రిమారో చేతిలో చనిపోతారని రియలైజ్ అయిన ఫెర్డినాండ్ ఎలా అయినా మిగతా బుల్స్ ని కూడా సేవ్ చేయాలని మళ్లీ తిరిగి ఫామ్ లోకి వెళ్తాడు. త్వరగా అందరినీ లేపి మనమందరం ఎలా అయినా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, ఇక్కడ సెలెక్ట్ అవ్వడం అంటే కూడా ఇంకో చాపర్స్ కి వెళ్లడమే అని ఓనర్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన ఆ కొమ్ముల్ని చూపిస్తాడు. దాంతో అందరూ భయపడి ఫెర్డినాండ్ తో వెళ్లడానికి ఒప్పుకుంటారన్న సమయంలో వాలంటీనో మాత్రం ఒక పిరికివాడి మాట నేను నమ్మాలా అని అనవసరంగా గొడవ పడతాడు. ఫెర్డినాండ్ ఎంతో వద్దంటున్నా అతన్ని బలవంతంగా ఫైటింగ్ రింగ్ లోకి తీసుకువెళ్లి దేని గురించి ఆలోచించకుండా చాలా ఆక్రోషంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫెర్డినాండ్ ఎంతో వద్దనుకున్నా చివరికి ఫైట్ మధ్యలో పాపం వాలంటీనో కొమ్ములు ఇరిగిపోతాయి. అంతే. ఇదంతా దూరంలో నుంచి చూస్తున్న ఎల్ ప్రిమారో దగ్గరకొచ్చి ఫెర్డినాండే బెస్ట్ బౌల్ అని డిక్లేర్ చేసి అతన్ని సెలెక్ట్ చేస్తాడు. అలాగే కొమ్ములు ఇరిగిపోయిన వాలంటీనోని చాప్ హౌస్ కి పంపించేస్తారు. దీంతో ఆ రోజంతా లూప్, ఆగ్నస్, బోన్స్ అని అందరూ ఫెర్డినాండ్ బ్రతకాలంటే ఎలా అయినా అతన్ని ఇక్కడ నుంచి బయటకు పంపించాలి, కానీ అది ఎలా చేయడం అని ఆలోచిస్తూ పిచ్చెక్కిపోతుంటారు. కానీ ఇక్కడ ఫెర్డినాండ్ మాత్రం నేనొక్కడనే వెళ్ళను, అందరూ కలిసి వెళ్ళాలి, ఆ అందరిలో వాలంటీనో కూడా ఉండాలని అంటాడు. సో ఇదెలా చేస్తారని ఎక్కువ ఆలోచించకండి. మళ్ళీ ఫెర్డినాండ్ ఆ ముళ్ళ పందుల దగ్గర సహాయం అడిగి ఫామ్ నుంచి తప్పించుకుని అందరితో కలిసి ఆ చాప్ హౌస్ కి వెళ్తాడు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే వాలంటీనోతో పాటు గువాపో కూడా ఇంకా బ్రతికి ప్రాణాలతోనే ఉన్నాడు. డబుల్ సంతోషంతో ఫెర్డినాండ్ అక్కడ బ్రతకడానికి హోప్ కోల్పోయిన వాలంటీనోకి వీళ్ళ లైఫ్ ఆ ఫామ్ హౌస్ లో ఉన్న దానికన్నా 100 రెట్లు బ్యూటిఫుల్ గా ఉండొచ్చని
అని కన్విన్స్ చేసి అతను ఇంకా వాలంటీనో ఇద్దరూ కలిసి వెళ్లి మిషన్ లో పడి చస్తాడన్న లాస్ట్ మినిట్ లో గోపోని సేవ్ చేసి 1000 అడ్డంకులు దాటుకుని ఎలాగోలాగా ముగ్గురు ఆ చాపోస్ నుంచి బయటకొచ్చేస్తారు. ఒకటి ఫామ్ నుంచి బయటపడ్డారు. గోపో ఇంకా వాలంటీనో కూడా బ్రతికే ఉన్నారు. ఇంకా బాధపడ్డానికి ఏముంది, బుల్స్ అంతా కలిసి ఆ ముళ్ళ పందులతో సహా ఒక వ్యాన్ లో ఎస్కేప్ అవుతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఆ ఫామ్ లో ఉన్న ఎల్ ప్రిమారో ఓనర్ ఇంకా వర్కర్స్ అందరూ చూసేసి వాటిని పట్టుకోవడానికి సిద్ధపడతారు. అందులోనే ఎల్ ప్రిమారో నువ్వు ఫర్డినాండ్ ని తీసుకురాకపోతే రేపు రింగ్ లో నిన్ను ఫైట్ చేస్తానని బెదిరిస్తాడు. ఈ ముళ్ళ పందులకి డ్రైవింగ్ ఎవరు నేర్పించారో నాకు తెలీదు, బట్ ఈ మనుషులకి ఆ జంతువులకి ఇక్కడ ఒక పెద్ద కార్ చేసింగ్ సీన్ జరుగుతుంది. అందులోనూ వీళ్ళ పారిపోయే ప్రయత్నం జస్ట్ కార్ నడపడంతో ఆగిపోలేదు. ఛాన్స్ చూసుకుని ఈ బుల్స్ అంతా తెలివిగా రైల్వే స్టేషన్ కి వెళ్లే బస్ ఎక్కుతారు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ లో దిగాక వెనకొస్తున్న వాళ్ళకి డిమికి కొట్టి చాలా స్మార్ట్ గా ట్రైన్ల కింద దాగుని డైరెక్ట్ గా స్కాట్లాండ్ కి వెళ్లే ట్రైన్ వచ్చే ప్లేస్ కి రీచ్ అయిపోతారు. కానీ రోడ్ మీద ప్రజల మధ్య ఇన్ని ఎడ్లు తిరిగితే సెక్యూరిటీ వాళ్ళని వదిలేస్తారా? లేదు కదా. ఆ ఫామ్ ఓనర్ కి వాళ్ళని పట్టుకోవడానికి హెల్ప్ చేయడం మొదలు పెడతారు. మొత్తం ఈ పెద్ద చేసింగ్ సీన్ లో అటు ఇటు వెళ్లి కార్స్ ని వాటిని గుద్ది అందరినీ భయపెట్టి సిటీ మొత్తం ఒక ఆట ఆడుకుంటారు. ఫైనలీ ట్రైన్ వచ్చేస్తుంది. అందరూ ఎక్కిపోతారు. కానీ ఫెర్డినాండ్ మాత్రం వెనక్కి వెళ్లి వీళ్ళందరినీ ఫాలో అవుతున్న వాళ్ళని ట్రైన్ వైపుకి రాకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ ప్రయత్నంలో మన ఫెర్డినాండ్ వాళ్ళకి అడ్డంగా దొరికిపోతాడు. ఇదంతా చూస్తున్న లూప్ ఏం చేయాలో తెలియక జాలీగా ఫెర్డినాండ్ ని చూస్తూ ఉండిపోతుంది. మోరోవర్ సడన్ గా సిటీలోకి బుల్స్ దూరాయంటే పెద్ద న్యూసే కదా. ఫెర్డినాండ్ ని వాళ్ళు పట్టుకోవడం అంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తారు. లక్ ఏంటంటే ఇది నీనా వాళ్ళ నాన్న చూసి ఫెర్డినాండ్ ని ఆ ఫైట్ కోసం ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలుసుకుంటాడు. ఇక్కడే మనకి ఫెర్డినాండ్ ఎక్కడికి వెళ్లాడో వాడి ఆచూకీ తెలియక సాడ్ గా ఉన్న నీనాని కూడా చూపిస్తారు. అక్కడ కట్ చేస్తే కాంపిటీషన్ మొదలవుతుంది. ఎల్ ప్రిమారో గేమ్ రింగ్ లోకి ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు బుల్ ఫైటింగ్ లో ఏబీసీ కూడా తెలియని ఫెర్డినాండ్ ఏడవడం, ఎలా అయినా ఈ ఒక్కసారి ఫైట్ చేయరా చాలు అని అతన్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్న లూప్ ని చూపిస్తారు. మొత్తానికి గ్రౌండ్ కి వెళ్ళాక కూడా ఫెర్డినాండ్ అసలు ఫైట్ చేయకపోవడం చూసి అతనికి కోపం తప్పించడం కోసం ఎల్ ప్రిమారో మనుషులు అతన్ని సరౌండ్ చేసి షార్ప్ అయిన ఆబ్జెక్ట్స్ తో పొడవడం మొదలు పెడతారు. ఆ నొప్పి తట్టుకోలేక ఫెర్డినాండ్ తప్పించుకోవడానికి ముందుకు పరిగెడతాడు. ఈ పరిగెట్టడం చూసిన పిచ్చి జనాలు అతనేదో ఈ ఎల్ ప్రిమారోని ఫైట్ చేస్తున్నాడనుకుని ఓ తెగ చప్పట్లు కొడతారు. ఈ టైంలో ఎల్ ప్రిమారో చేతిలో ఉన్న రెడ్ క్లాత్ మన ఫెర్డినాండ్ కళ్ళకి చుట్టుకుని అసలు తనకేం కనిపించదు. ఎలా అయినా క్లాత్ ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్న మన ఫెర్డినాండ్ అనుకోకుండా ఈ ఎల్ ప్రిమారోని తన మీదకి ఎక్కించుకుని వాడికి చుక్కలు చూపిస్తాడు. ఫెర్డినాండ్ అలా కదులుతూ గెంతడం వల్ల మీదున్న ఎల్ ప్రిమారో అతని కొమ్ములకి ఇరుక్కుని ముందు వేలాడతాడు. ఇంతలా టార్చర్ చేస్తే అది చిన్న రాబిట్ అయినా కోపం వచ్చి కొరుకుతుంది. ఇంకా మన ఫెర్డినాండ్ ఎలా భరిస్తాడు? ఒక సిచ్యువేషన్ లో అతనికి కూడా చాలా కోపం వస్తుంది. ఎల్ ప్రిమారో కత్తులు పట్టుకుని అతన్ని చంపడానికి రెడీ అవ్వడం చూసి ఫెర్డినాండ్ కూడా అతన్ని ఫైట్ చేయడానికి సిద్ధపడతాడు. సరిగ్గా ఆ సమయంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గాని ఒకే ఒక పువ్వు మాత్రం వచ్చి ఫెర్డినాండ్ కాలు దగ్గర పడుతుంది. అది చూసిన ఫెర్డినాండ్ కొంచెం సేపకు ముందు అతను ఏం చేయబోయాడో రియలైజ్ అవుతాడు. మనం మంచి వాళ్ళుగా బ్రతకాలనుకుంటాం, కానీ జీవితం సాఫీగా సాగిపోదు కదా. మన మీదకి ఎన్నో ప్రాబ్లమ్స్ విసురుతుంది. కోపానికో బాధకో లొంగిపోయి హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక్క తప్పు చేసినా కూడా తరువాత లైఫ్ మొత్తం అది తలుచుకుని ఎందుకు చేశానా అని బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ ఫెర్డినాండ్ కూడా తన వాల్యూస్ ని గుర్తు తెచ్చుకుని ఎల్ ప్రిమారోని ఎదిరించడు. సైలెంట్ గా అతని ముందు కూర్చుంటాడు. అండ్ సరిగ్గా ఇదే సమయానికి నీనా కూడా వాళ్ళ నాన్నతో అక్కడికి వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఎల్ ప్రిమారో ఫెర్డినాండ్ ని చంపాలనుకున్నప్పుడు అక్కడ ఆడియన్స్ లో అందరూ ఆ బుల్ ని ఏం చేయొద్దు వదిలేయండి అని అరిచి గోల చేసి వాళ్ళ తెల్ల కర్చీఫ్స్ తో పీస్ ని సింబలైజ్ చేసి చూపిస్తారు. ఇదంతా చూసిన ఎల్ ప్రిమారో ఫైట్ లో నేను గెలిస్తే ఏంటి గెలవకపోతే ఏంటి, ఆడియన్స్ మనసుని వీడే గెలిచాడని ఓటమి ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇన్ని రోజులు ఫెర్డినాండ్ ని బాగా మిస్ అయిన నీనా త్వరగా వెళ్లి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇదంతా అక్కడ జనాలు చూసి ఎమోషనల్ అయి అతని మీదకి ఫ్లవర్స్ విసురుతారు. ఆ సమయంలో ఫెర్డినాండ్ ని కాపాడడం కోసం ఇక్కడికి వచ్చిన మిగతా బుల్స్ అన్ని ఈ సీన్ చూసి షాక్ అయి అంటే మన ఫ్లవర్ బుల్ నిజంగానే విన్ అయ్యాడా అని సంతోషపడతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ ఫామ్ ఓనరే స్వయంగా ఈ బుల్స్ అన్నిటిని నీనా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. ఫెర్డినాండ్ తో పాటు ఈ బుల్స్ అన్ని అతను చెప్పిన ఆ మౌంటైన్ మీదకెక్కి వ్యూ ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఒకవేళ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.